ఆసాపు వ్రాసిన కీర్తన 73వ కీర్తన. ప్రియులరా, ఈ ఆసాపు దావీదు కాలములో మందసం వచ్చేటప్పుడు పాటలు పాడుతూ గాయక బృందములో ఉన్నాడు. ఈ ఆసాపు మంచి రచయిత, మంచి దైవ భక్తి కలిగిన వాడు. దావీదు ఏదైనా పాట రాస్తే ట్యూనింగ్ కట్టడం, సంగీత వాయిద్యాలు వాయించటం, తాళంలో వాయించటం. ప్రియులరా, మందసం వచ్చేటప్పుడు ఆరాధన టీం ఉండేది, గాయకి బృందం, కోయర్ టీం. మన దగ్గర కోయర్ టీం ఉంటారు కదా, అలా కోయర్ టీం ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ పాటలు పాడుతున్నప్పుడు మందసాన్ని తీసుకొచ్చేవారు. మందసం వచ్చేటప్పుడు పాటలు పాడుతూ, బూరలు ఊదుకుంటూ, తాళములు వాయిస్తూ, వాయిద్యములు వాయిస్తూ మందసాన్ని ఎంతో ఆనందంగా తీసుకొచ్చేవారు. ఆరాధన టీంలో ఒక సభ్యుడిగా, పాటలు పాడేటువంటి వ్యక్తిగా ఈ ఆసాపు కనపడుతూ ఉంటాడు మనకి. ఈ ఆసాపు రాసిన కీర్తన 73వ సంకీర్తన. ఏమని రాస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు, వినండి, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయములు కలిగిన వారు కొంతమంది, వారి పక్షాన దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. ఎవరైతే శుద్ధ హృదయముతో ఉంటారో, హృదయ శుద్ధితో ఉంటారో, దేవుని యందు భక్తి కలిగి జీవిస్తారో, వారి ఎడల దేవుడు శ్రద్ధ నిలుపుతాడట. ఎవరి ఎడల అంటే, శుద్ధ హృదయాన్ని కలిగి జీవించిన వారి ఎడల దేవుడు దయాళుడుగా ఉన్నాడు, దయ చూపిస్తాడు వారిని. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రసంగం చేస్తూ, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అని. ఎవరి హృదయమైతే శుద్ధ హృదయముతో ఉంటుందో, ఎవరి హృదయమైతే పరిశుద్ధంగా ఉంటుందో, వారి ఎడల దేవుడు దయ చూపించేవాడిగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయ కాల సమయంలో మన హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది? శుద్ధ హృదయముతోనే ఉంటున్నామా? పరిశుద్ధమైన హృదయంతోనే ఉంటున్నామా? యథార్థంగానే మనము జీవిస్తున్నామా? యథార్థమైన హృదయముతో మన హృదయపూర్వకంగా నిజమే పలుకుతూ ఉన్నామా? నా ప్రియమైన వారు గమనించండి. అందుకనే 15వ సంకీర్తన అంటాడు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన హృదయము కలిగి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారముగా చెయ్యవాడే కదా. వినండి, ఎవరైతే హృదయపూర్వకంగా నిజం పలుకుతాడో, హృదయం శుద్ధిగా ఉంచుకుంటాడో, వారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు. యథార్థంగా నువ్వు జీవించినప్పుడు, శుద్ధ హృదయముతో నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ప్రయాణాన్ని సుఖవంతమైన ప్రయాణంగా మారుస్తాడు. నువ్వు వెళ్ళిన చోటల్లా నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ వ్యాపారాన్ని అభివృద్ధిపరుస్తాడు. నువ్వు చేయుచున్న ప్రతి పనిని కూడా ఆయన సఫలము చేస్తాడు. ఎప్పుడు అనంటే చెప్పాలి, హృదయము శుద్ధిగా ఉండాలంటున్నాడు. శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా అంటే అందులో అనుమానమే లేదు, అందులో ఎలాంటి అనుమానము లేదు. నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అయ్యా,
శుద్ధ హృదయం కలిగి మేముంటే ఏం చేస్తావు అంటే, నీ పాదము జారుపడుటకు కొంచెమైనను సరే తప్పకుండా దేవుడు స్థిరపరుస్తాడట. అంటే జారిపోతున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే, దుష్టుడనేవాడు నిన్ను జారవేయడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తాడట. నా అడుగులు జార సిద్ధమాయను. ఒకవేళ నేనేమన్నా జారిపోతున్నానేమో, పడిపోతున్నానేమో, పతనమైపోతాను కదా, పడిపోతే నిన్ను కాపాడుటకు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిన్ను తప్పించునుగాక. వినండి, ఈ మొదటి 2 వచనాల్లోని కూడా శుద్ధ హృదయము కలిగిన వారి ఎడల దేవుడు చూపిస్తున్న శ్రద్ధ వింటున్నారా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకుని వారికి దేవదూతలు కావలు ఉండి వారిని రక్షిస్తారట. వింటున్నారా? అంతేకాదు, నీ కుడి పక్కను నీ ఎడమ పక్కను నీ పైన ఆయన హస్తమును ఉంచి వారిని కాపాడుతాడట. అంటే చూసారా ఎంత శ్రద్ధలు తీసుకుంటున్నాడు ఆయన. ఎవరైతే శుద్ధ హృదయముతో బ్రతుకుతారో వారి ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. దానియేలు వినండి ప్రియులరా, ఏమండి, షద్రకు మేషాకు అబేద్నెగోలు వారు ఎంత శుద్ధ హృదయముతో బ్రతికారు. అయ్యో, రాజు భుజించు భోజనము మేము తింటే ఒకవేళ మేము అపవిత్రులమవుతామేమో అని రాజు భోజనము తినటం మానేసి, ఏమండి, శాకాహారాలు, ఏమండి, కాయగూరలు తింటూ వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఏమో అందులో హేయమైనవి ఏమైనా వధిస్తారేమో, వారి పద్ధతుల ప్రకారంగా అవి వండి పెడతారేమో, బలులర్పించినవి ఒకవేళ మాకు పెడతారేమో, మమ్ములను మేము అపవిత్రపరుచుకోకూడదు అని. వినండి ప్రియులరా, తినే విషయములో శుద్ధి, నడిచే నడవడికలో శుద్ధి, వారు ప్రవర్తించే ప్రవర్తనలో శుద్ధి. వింటున్నారా? వారు ఉండే స్థలంలో శుద్ధ హృదయముతో వారు బ్రతుకుతూ ఉన్నారు గనుకనే అగ్నిగుండములో పడవేసిన దేవుడు వారిని తప్పిస్తున్నాడు. సింహాల పోనులో పడేసిన వారిని దేవుడు తప్పిస్తున్నాడు. శ్రమల పాలుకు అప్పగించిన దేవుడు వారిని కాపాడుతున్నాడు. వినండి, ఎవరైతే వారి హృదయాన్ని, వారి యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారో వారి ఎడల దేవుడు శ్రద్ధ నిలిపి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఉదయాన్నే లేచి, ఏమండి, దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, దేవుని స్తుతిస్తూ ఉన్నావు, దేవుని ఘనపరుస్తూ ఉన్నావు. దాని అర్థమేంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నా దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చునుగాక, నీ ప్రయాణమును ఆశీర్వాదకరంగా మార్చునుగాక, నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని నా దేవుడు సమృద్ధి, సర్వ సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించునుగాక. దేని కొరకైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకైతే దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉన్నావో, ఖచ్చితంగా నువ్వు అడిగినవన్నీ నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఎప్పుడు ఇస్తావు ప్రభువా అంటే, ఇదిగో శుద్ధ హృదయముతో నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. ఏ హృదయము? శుద్ధ హృదయం. నీ హృదయములో అసూయ ద్వేషం పెట్టుకోవద్దు. నీ హృదయములో కక్షలు కాఠిన్యాలు పెట్టుకోవద్దు. నీ హృదయములో, వినండి ప్రియులరా, విమతలు ప్రియులరా, అపవిత్రమైనది నీ హృదయములో పెట్టుకొని నా దగ్గరికి రావద్దు. హృదయ శుద్ధి గల వారు ధన్యులంటున్నాడు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ లోపల ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించుకో. అప్పుడు నన్ను అడుగు, నిన్ను అడిగినవన్నీ నీ ఇస్తాను. దేవునికి స్తోత్రం. వింటున్నారా? నువ్వు మంచి హృదయముతో నా దగ్గరికి రా, నువ్వు మంచి హృదయముతో నన్ను అడుగు, నువ్వు అడిగినవన్నీ నేను నీకు ఇస్తాను కాదనకుండా. వింటున్నారా? వినండి, సౌలు దావీదు పట్ల విషపు చూపు చూశాడట. అంటే దావీదు ఎదుగుదల సౌలుకి నచ్చలా, దావీదు అభివృద్ధి సౌలుకి నచ్చలేదు, దావీదు యొక్క, ఏమండి, ఘనత సౌలుకి నచ్చలేదు. అసూయ పెట్టుకున్నాడు ఎక్కడా? హృదయంలో. ద్వేషం పెట్టుకున్నాడు హృదయంలో.
కక్ష పెట్టుకున్నాడు హృదయంలో. అందుకే దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. సౌలు వినండి, దురాత్మ చేత పీడింపబడ్డాడు. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, సుఖం లేదు. కారణం ఏంటో తెలుసా? సౌలు దగ్గరకు దురాత్మ ఒకటి వచ్చి సౌలును బాధ పెడుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ? ఇక్కడ ఉన్నారు వీరందరూ. ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ? అలా తిరుగుతూ వచ్చిందా? ఎక్కడి నుంచి పంపబడిందో తెలుసా? దేవుని దగ్గర నుంచి. ఇదిగో వాడు నాకు లోబడటం లేదు, నేను వాడిని ప్రేమించి గాడిదలు కాసుకునేవాడిని అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలను కాపాడరా బాబని ఆధిక్యతనిచ్చాను, ఆశీర్వదించాను, ఘనతనిచ్చాను, హెచ్చించాను. హెచ్చిస్తే వాడు నాకు లోబడటం లేదు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, హృదయం ద్వేషంతో నింపుకున్నాడు, హృదయంలో పాపం పెట్టుకున్నాడు. ఇదిగో నా బిడ్డను నేను అభిషేకిస్తే అతని మీద అసూయ పెంచుకున్నాడు. అంతేకాదు నా బిడ్డ నా యొక్క హృదయానుసారమైన మనుష్యుడు. ఎవరు ఇక్కడ ఉన్నారా? నిద్ర చేస్తుందా? దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు. అబ్బా ఏం అద్భుతమైన మాట! దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు, అందుకే నేను అతను కోరుకున్నాను. నా ఇష్టానుసారుడు, అందుకే నేను అతను కోరుకున్నాను. అతని మీదకి దేవుని అభిషేకం వచ్చింది. ఇప్పుడు అతనిని చంపడానికి చూస్తున్నావే అంటే నీకు ఎంత కొవ్వు పెరిగింది. అందుకని అంటే ఇక్కడ భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు ఈ 14 వచనాల వరకు కూడా భక్తిహీనుల గురించి రాస్తాడు. 14 వచనాల వరకు కూడా భక్తిహీనుల వారి ఏమండి, వారు దేవుని తట్టు తిరగలేని వారుగా ఉన్నారు, వారు దేవుడంటే ఇష్టపడని వారిగా ఉన్నారు, దేవుడంటే లోబడిన వారిగా ఉన్నారు. గర్వించారట, వాళ్ళు గర్వించారట. ఎవరు వీళ్ళంటే గర్వాంధులై భక్తిహీనత. సౌలు కూడా గర్వించాడు. వినండి, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకువెళితే హృదయమందు గర్వించి విషపు చూపు చూస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనకు హృదయము శుద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పైన ఒకటి లోపటొకటి పెట్టుకోకూడదు. పైకేమో ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి లోపల ఇంకోలా అనుకోకూడదు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పి లోపల ఆమె మీద కక్ష కాఠిన్యాన్ని పెంచుకోకూడదు. నీ హృదయము శుద్ధిగా ఉంటే నిశ్చయముగా నా దేవుని దర్శనములు చూచుదువుగాక, దేవుని రాజ్యమును చేరుదువుగాక. అందుకని అంటున్నాడు ప్రభు, హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుణ్ణి చూస్తారు. ఎప్పుడయ్యా? భూమి మీద ఉన్నంతకాలము మంచి దర్శనాలతో దేవుని ముఖ దర్శనములు చేసుకుంటావు. ఈ భూమిని విడిచి పరలోకం వెళ్ళినప్పుడు ప్రభు ముఖ దర్శనాన్ని చేసుకుంటావు. ఆయన చూస్తావు, ఆయనతో ఉంటావు, ఆయన ప్రక్కనే నిలబడతావు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, దేవునికి దగ్గరగా వెళ్ళిపోయాడు. వింటున్నారా? గర్వించి గర్వంతుడ ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడైనటువంటి వాడు ఏమైపోయాడు? పాతాళంలో యాతన పడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, కనుక నీ హృదయము శుద్ధిగా ఉంటే నా దేవుని దర్శనములు మీరు చూచుదురుగాక, దేవుని ప్రత్యక్షతలు మీరు అనుభవించుదురుగాక, దేవుని అభిషేకాన్ని మీరు అనుభవించుదురుగాక, దేవుని ప్రసన్నత, నా దేవుని ప్రసన్నత మీ మీదకి దిగివచ్చునుగాక. ఇచ్చున్నారా? అందుకనే సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టులైన మనుషులు ఎలా ఉంటారు? ఇక్కడ రాస్తున్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు. వింటున్నారా? కనుక నీ హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు, నీ హృదయం తేటగా ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్న పాపమంతా తొలగించుకున్నప్పుడు నీవు శుద్ధ హృదయముతో ఉంటావు. వారు ధన్యులట, వారు దేవునికి ఇష్టలట, వారు కేవలము దేవునికి ఇష్టలట అండి. ఏమండి? అంతేకాదు జక్కయ్య ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు జక్కయ్య వచ్చే ప్రతిసారి కూడా ప్రజలందరూ ఎటకరిస్తున్నారు. నమస్కారం అండి జక్కయ్య గారు అంటున్నారు. పనికి మళ్ళీ ఎప్పుడు పోతాడో అనుకుంటున్నారా వెళ్ళిపోయిన తర్వాత? అవునా?
వచ్చేటప్పుడేమో నమస్కారం అండి జక్కయ్య గారు అని అంటున్నారు. జక్కయ్య దాటగానే వీడెప్పుడు పోతాడో, ఎప్పుడు నాశనం అయిపోతాడో. కారణం ఏంటి? మనుషులను వేధిస్తున్నాడు, మనుషులను బాధ పెడుతున్నాడు, మనుషులను గాయపరుస్తున్నాడు, హృదయంలో వేదన కలిగిస్తున్నాడు. కనుక జక్కయ్యకు తన ప్రాంతంలో ఏం లేదు? సాక్ష్యం లేదు, సాక్ష్యం లేదు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, అతని హృదయమంతా కూడా డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అన్యాయంగా అక్రమంగా సంపాదించేస్తున్నాడు. హృదయంలో నిండా కూడా ప్రియులరా ఏమండి వినండి, పాపముతో నిండిపోయింది. ఈ జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. జక్కయ్య ఆశ ఏంటి తెలుసా? యేసును చూడాలి అనుకున్నాడు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు, చచ్చిపోయిన వారిని బ్రతికించాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, గుడ్డివారిని స్వస్థపరిచాడు, కుంటివారిని బాగు చేశాడు, పాపులను సహితమైన పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. ఆ యేసు ఎవరో చూడాలి అనుకున్నాడు. అతని ఆశ, అతని హృదయము యేసయ్యకి తెలిసిపోయింది. ఆమేన్, దేవునికి స్తోత్రం. అతని హృదయాన్ని దేవుడు గమనించాడు. అందుకనే హృదయ అంతరంగములు ఎరిగిన వాడు ఎవరు? హృదయములో ఏముందో ఏమండి తెలుసుకోగలిగిన వాడు ఎవరో తెలుసా? ఆ హృదయాన్ని సృష్టించిన సృష్టికర్తకు తెలుసు నీ హృదయంలో ఏముందో. నీ హృదయంలో ఏముందో నీ భర్తకు తెలియదు, నీ హృదయంలో ఏముందో నీ భార్యకు తెలియదు, నీ హృదయములో నీ మనసులో ఏముందో నీ పిల్లలకు తెలియదు, వాళ్ళ మనసులో ఏముందో నీకు తెలియదు. కానీ హృదయములను సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు, వినండి, దేవాతి దేవునికి నీ హృదయములో ఏముందో తెలుసు. ఇటున్నారా? అందుకనే హృదయం అన్నిటికంటే ఘోరమైనది. ఏమండి, ఘోరమైన వ్యాధి కలిగినది. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడో? దాన్ని సృష్టించిన వాడే దాన్ని గ్రహించగలడం. అందుకనే జక్కయ్య హృదయము ఏంటో దేవునికి తెలిసింది. జక్కయ్య ఆశపడుతున్నాడు యేసును చూడాలని. ఆ మేడి చెట్టు ఎక్కాడు. జక్కయ్యా దా త్వరగా దిగిరా, నేడు నేను నీ ఎంట ఉండవలసినదనగానే పాపాత్ముడు అనబడుతున్న జక్కయ్య, దుర్మార్గుడు అనబడుతున్న జక్కయ్య, ఏమండి పాపిగా పిలువబడుతున్న జక్కయ్య ఇంటికి యేసయ్యను పిలిచాడు. ఏమండి తన హృదయం మారిపోయింది, తన ఆశలు మారిపోయినాయి, తన ఆలోచనలు మారిపోయినాయి. తను అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనను అన్యాయముగా తీసుకుంటే ఇదిగో 4 గింతలు ఇచ్చేస్తున్నానని పశ్చాత్తాపంతో ప్రియులరా తన హృదయంలో పాపమంతా తొలగించుకున్నాడు. యేసయ్య వెనకతలు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసును చూడగలిగాడు, యేసయ్య దర్శనం పొందుకున్నాడు, యేసుని ఇంటికి ఆహ్వానించగలిగాడు. కనుక నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీ హృదయంలో ప్రభువుకు చోటిస్తే, ప్రభువుని నీ హృదయం నుండి నింపుకుంటే నిశ్చయముగా నా దేవుడు నీ హృదయమును ఆనందముతో నింపునుగాక, సంతోషముతో నింపునుగాక. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించునుగాక అంటున్నాడు కదా. నా అడుగులు జార సిద్ధమాయను. వినండి, అయితే అంటున్నాడు కదా, నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎవరి ఎడలా అంటే ఇశ్రాయేలు ఎడలా, శుద్ధ హృదయుల ఎడలా నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన హృదయాలను ప్రభు వైపుకు తిప్పుకొని మన హృదయం నిండా ప్రభుని నింపుకుందాం. దేవుని దయ నీవు అనుభవించుదువుగాక, దేవుని దయ నువ్వు పొందుకుందువుగాక, దేవుని కృపతో నీవు మనమందరము కూడా నింపబడుదుముగాక. రండి మోకరి